సక్సెస్ఫుల్ డైరెక్టర్గా మారిన తరుణ్ భాస్కర్ మదర్ గీతా భాస్కర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఒక సూపర్ హిట్ ఫిల్మ్లో హీరోయిన్ అత్తగా చేసిన ఈ టీచర్ అమ్మ మీద అందరు ఎందుకు ఫిదా అయ్యారో ఈరోజు తెలుసుకుందాం రండి. హలో గీతా మ్యామ్, వెల్కమ్ టు మాతృదేవో భవ. Hello Ashrita, and nice being here too. థ్యాంక్ యూ, నైస్ టు హ్యావ్ యూ. నాకు ఆల్రెడీ ఇట్స్ వెరీ స్పెషల్ ఎందుకంటే మై మమ్స్ నేమ్ ఇస్ ఆల్సో గీత. కాబట్టి ఐఎమ్ ఆల్రెడీ ఫీలింగ్ వార్మ్ అబౌట్ దిస్ అనమాట. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నాకు వచ్చిన చిన్న డౌట్ చెప్తాను. మీడియా అండ్ ప్రెస్ కవరేజ్లో మ్యామ్ ఇన్ని చెప్పారు, వాట్ ఈస్ దట్ ఐ కెన్ నాట్ కవర్ అని ఆలోచిస్తూ వచ్చాను నేను. సో కానీ కొన్ని ఫండమెంటల్స్ తప్పవు కాబట్టి ఐ విల్ హ్యావ్ టు ఆస్క్ యూ టు క్విక్లీ టేక్ అస్ త్రూ. ఫస్ట్ మీ అబ్బాయికి వచ్చే ముందు మీ గురించి కవర్ చేద్దాము. మీ స్టోరీ ఏంటి అంటే మీరు మీ మాటలో ఎలా చెప్తారు? నేను చెన్నైలో పుట్టి పెరిగినాను అనమాట. అయితే నా స్కూలింగ్ అంతా ఆంగ్లో ఇండియన్ హై స్కూల్లో అయింది. సో కోర్స్ మా నాన్న వచ్చి ఫౌండేషన్ ఇంగ్లీష్లో బాగుండాలి అనేసి అట్లా వేసిందనమాట. చెన్నై ఇస్ హోమ్ ఫర్ యూ. ఐ లవ్ టు గో టు చెన్నై. అందరు అక్కడనే ఉంటారు అనమాట. అందరు మై సిస్టర్స్ అందరు అక్కడనే, బోత్ సిస్టర్స్. వన్ బ్రదర్ వాడేమో ఆస్ట్రేలియాలో ఉంటాడు. బట్ వెన్ ఎవర్ హీ కమ్స్ మళ్ళీ అగైన్ అట్ ద డ్రాప్ ఆఫ్ అ హ్యాట్ చెన్నైకి వెళ్ళిపోతాను. అండ్ మా నాన్నగారు ఉన్నారు అక్కడ. సో హీ లివ్స్ అలోన్, 84 years. పెళ్ళి తర్వాత వచ్చిందా ఇక్కడికి మీరు? పెళ్ళి తర్వాత ఇక్కడికి వచ్చినాక నాకు అసలు రాత్రి 12 అయినా కానీ ఇంట్లో వచ్చి అన్నం పచ్చిపులుసు చేయాల్సిందే. అసలు మా వారికి అసలు బయట తినడం అనేది ఆయనకి ఇష్టం ఉండకపోయేది. నైట్ టిఫిన్స్ అవన్నీ ఆయనకు ఇష్టం ఉండకపోయేది. అన్నం కంపల్సరీ బరడా, ఆఫ్ కోర్స్ అది పెద్ద ప్రొసీజర్ ఎప్పుడు, బట్ ఈజీగా చేయడం పచ్చిపులుసు అనమాట. పచ్చిపులుసు అన్నం ఉండాలి. నాకు అన్ని వెరైటీస్ ఆల్రెడీ మా నాన్న అట్లా అలవాటు చేసేసినాడు అనమాట. బయట తినడం బాగా ఇబ్బంది అయింది. అబ్బా ఇది ఏంది, ఇది ఇంటికి వచ్చినాక వండాలి తినాలనా అన్నట్టు. ఐ వాజ్ వెరీ యాక్టివ్ అండి. ఎందుకంటే నాకు కొంచెము బికాజ్ ఐ వాజ్ ఫ్యాట్, అంటే ఫాదర్ చాలా నెగ్లెక్ట్ చేసేది అనమాట నన్ను. కొంచెం ఓపెన్లీ ఐ కెన్ టెల్ దట్. వి వర్ 4 children అనమాట. అందులో నేను సెకండ్. సో ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్. ఆయన బాయ్ అని అనుకొని నేను గర్ల్గా పుట్టినాను ఏమో మరి. ఐ ఫెల్ట్ నెగ్లెక్టెడ్ ప్రాబబ్లీ. నేను అన్ని పనులు చేసుకుంటూ తర్వాత ఐ వాజ్ గుడ్ అట్ ఆర్ట్. మెహందీ చేయడం, మెహందీ డిజైన్స్ చేయడము, ముగ్గులు వేయడం అవన్నీ బాగా వచ్చేది. క్రియేటివ్ ఇది ఉన్నింది నాకు. సో శాండ్ ఆర్ట్ అది ఇది అని. ఒక్కసారి ఏమో నెయిల్ అండ్ థ్రెడ్ ఆర్ట్కు అసలు నేను నేర్చుకోవాలని పోతానని అంటే మా నాన్న అలౌ చేయలేదు. నెయిల్ అండ్ థ్రెడ్ వర్క్కు అంటే అది కొంచెం కొత్తగా ఉన్నింది అప్పుడు. నేర్చుకోవాలి అని అంటే ఆయన అలౌ చేయలేదు. ఐ వోంట్ బిలీవ్, 2 రోజులు తినలేదు నేను. అందులో నాకు ఆయన నన్ను మాత్రం ఇట్లా చేస్తున్నాడు అనిపించేది. మళ్ళీ ఎవరైనా వస్తే అందరి దగ్గర ఈమె చాలా క్రియేటివ్గా ఇవి చేసింది అది చేసింది అని అనేది అనమాట. అట్లా నాకు అమ్మ కొంచెం బ్యాలెన్స్ చేసేది. ఇట్లా వంటలు కూడా నేను అమ్మతోటి బాగా అలవాటు నాకు బాగా చేయడం అనమాట. మరి తర్వాత డిడ్ యూ మేక్ పీస్ విత్ ద ఫ్యాక్ట్? చిన్నప్పుడు అట్లా అనిపిస్తుంది, బట్ తర్వాత నౌ ఐఎమ్ ద మోస్ట్ అడోరబుల్ చైల్డ్ అనుకోండి ఫాదర్కు. హీ ఆల్వేస్ సెస్ దట్ ఆల్సో. అమ్మ నిన్నే నేను చాలా నెగ్లెక్ట్ చేసిన, నువ్వే ఇప్పుడు నాకు చాలా అన్నిటికి ఉన్నావని. ఇప్పుడు పోతే నాకు ఒక లిస్ట్ ఆఫ్ డూస్ ఉంటుంది ఆయన దగ్గర అనమాట. నాకు ఫోన్ బాగలేదమ్మా, ఫోన్ చేయాలి, తర్వాత బ్యాంకుకి పోవాలి, తర్వాత అమ్మ నాకు ఇది చూసినానమ్మా ఆన్లైన్లో చూసినా, నేను పేపర్లో చూసినా, నాకు అది కావాలి, ఇప్పుడు కనుక్కుంటాం ఎంత ఏంది అనేది, వస్తావా నువ్వు, ఈ గుడికి పోవాలి, నువ్వు వస్తేనే ఈ గుడికి పోవాలని. మొన్న కూడా మేము తిరుపతికి పోయేసి వచ్చినాం అనమాట. నేను చూసిన దానికంటే ఆయన్ని తీసుకొని పోయినానా అన్న సంతోషం నాకు. ఐ స్టిల్ రియల్లీ జస్ట్ బిఫోర్ ఆల్ దిస్ కరోనా కుడ్ కమ్ నౌ. ఇప్పుడు ఫోన్ చేసి అమ్మ మనం మంచి టైంకి పోయినామమ్మ తిరుపతికి, నిజంగా నువ్వు చాలా మంచిగా అనుకుంటావమ్మా, అందుకని నేను అయింది మంచిగా అట్లా. సో ద సేమ్ ఫాదర్ డూయింగ్ ఇంగ్లీష్ రాదు. ప్రాబబ్లీ ఐ టుక్ ఇట్ పాజిటివ్లీ, డెఫినెట్లీ. ఎందుకంటే నేను వచ్చి మా నాన్న ఇంతే అనుకొని ఉండుంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్ అని అనిపిస్తుంది. హూ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పేరెంట్స్ ఆర్ పేరెంట్స్ అన్నది మనం ట్రీట్ చేయాలని అనిపించింది. మా వారు అనేది
ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినారే, రోజు మీ నాన్న కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిలో పోసుకోవాలని అనేది ఆయన. అయితే నన్ను ఆంగ్లో ఇండియన్ స్కూల్లో వేసినాడు, ఈజీ సిలబస్ అని. మా అక్కని కేంబ్రిడ్జ్లో, ఎందుకంటే తను ఇంటెలిజెంట్ అని ఒక అనుకునేదన్నమాట, షీఈ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ మీ అనేసి. డెఫినెట్లీ అఫ్ కోర్స్ ఇప్పటికి కూడా మై సిస్టర్, షీఈ్ అ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ అవినాష్ లింగం కాలేజ్ అనమాట. తను స్కూల్లో కూడా డబుల్ ప్రమోషన్స్ వచ్చాయి, ఆ కాలంలో డబుల్ ప్రమోషన్ ఉండేది. సో షీ వాజ్ కన్సిడర్డ్ మోర్ ఇంటెలిజెంట్ అట్లా. మా అక్క పెళ్ళి ఏమో ఇట్ వాజ్ చాలా మంచిగా కాన్సన్ట్రేట్ చేసి చాలా పెద్ద ఎత్తులో చేసినట్టు ఉన్నాడు అని ఫస్ట్ పెళ్ళి, ఇంట్లో ఫస్ట్ పెళ్ళి అనేసి ప్రయారిటీస్ వేర్ గివెన్. ఐ వోంట్ డినై దట్. ఎందుకంటే తర్వాత నా పెళ్ళి ఏమో ఒక ఇట్ వాజ్ నాట్ ఇన్ ద సేమ్ హాల్ దొరకలేదు అనేది కాదు, బట్ ఇట్ వాజ్ ఇన్ ద సేమ్ ఏరియా బట్ ఇన్ అ స్మాలర్ హాల్ అనమాట. ఇప్పుడు నాకు అనిపించలేదు కానీ బట్ తర్వాత నాకు అనిపించింది ఇంత డిఫరెన్స్, అంటే ఇద్దరు సిబ్లింగ్స్ మధ్యలోనే ఇంత డిఫరెన్స్ చూపిస్తాడా. 1.5 year డిఫరెన్స్ మాకు. అమ్మ దగ్గర చాలాసేపు మీరు టైం స్పెండ్ చేసి వంటలు నేర్చుకున్నా అని చెప్పిండ్రు కదా. సో మీకు పెళ్ళైన తర్వాత ఇట్ వుడ్ హెవ్ బీన్ ఈజియర్ టు, ఎందుకంటే మీ హస్బెండ్కి ఏమో ఇంట్లో వండి పెట్టడం ఇష్టం, సో ఆ ట్రైనింగ్ అంతా హెల్ప్ అయి ఉంటుంది పెళ్లి తర్వాత. మాది అరేంజ్ మ్యారేజే. అసలు నన్ను చూడడానికి వచ్చినప్పుడు ఆయన వంట వచ్చా అని అడిగినాడు ఫస్ట్ థింగ్. ఈ మనిషి ఇది ఏంది, ఇది వంట వచ్చా అని అడిగినాడు అని మేమందరం నవ్వుకున్నాం అనమాట ఆయన పోయినాక. తర్వాత అయిపోయినాక పెళ్ళి అయిపోయినాక హీ మేడ్ ఇట్ అ పాయింట్, ఒక కజిన్ ఉండేది ఆయన అబ్బాయి, హీ వాజ్ ఇన్ టు హాస్పిటాలిటీ సర్వీసెస్ చేస్తున్నాడు, కేటరింగ్ అవన్నీ. సో వాడిని తీసుకొని వచ్చి ఆ అబ్బాయిని ఆమెకు కొంచెం బిర్యానీ చేయడం నేర్పి, ఇది నేర్పి అని హీ టుక్. అండ్ అది కాక నేను వంట వచ్చండి, నాకు వంట వచ్చు, నేను చేస్తాను. కాదు, నీకు ఇక్కడ వంట నీకు తెలియదు, నాకు మద్రాసు వంటలు వద్దు అని అనేది అట్లా అనేది. తర్వాత ఐ కుడ్ మేనేజ్ వెరీ వెల్ కుకింగ్, ఎందుకంటే నేను అమ్మతోటి బాగా చేసేదనమాట. అమ్మకి ఎక్కువ పని ఇవ్వద్దు అనేది అన్న దాంట్లో ఉండేది. ఐ వాజ్ మదర్స్ బేబీ అనమాట, హోమ్ బర్డ్ లాగా. నాకు నాన్న వచ్చి నేను మెడిసిన్ చేయాలని అంటే కూడా సిఎంసి హాస్పిటల్లో, సిఎంసి కాలేజ్లో హీ ట్రై టు గెట్ మీ. గుడ్ థింగ్ యూ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్. ఓ మై గాడ్, అది అయితే ఇట్స్ అ వండర్ఫుల్ రిలేషన్షిప్ అండి. ఫాదర్, గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్ డర్టీ జోక్స్ వేసుకుంటారండి. ఓ మై గాడ్, వాడు కలిస్తే చూడు బేటా, చూడు కన్నా అనేసి ఎన్ని అంటే ఏంద్ర నవ్వుతున్నావు అంటే చెప్పకు అమ్మకు చెప్పకు. సచ్ దే ఆర్ జస్ట్ లైక్ కిడ్స్ అనమాట, బోత్ ఆఫ్ దెమ్. ఇప్పుడు లాస్ట్ మంత్ కూడా పోయేసి వచ్చినాడండి. పోయి తాత దగ్గర నేను పోయి 4 రోజులు ఉండేసి వస్తానని అంటాడు. ఈ స్ట్రెస్డ్ ఇక్కడ వీడి పనితోటి పోతాడనమాట. చెన్నైకి పోయి తాత దగ్గర పోయి ఉండేసి వస్తానేనని అంటాడు. తరుణ్ కెరియర్ గురించి హౌ యాక్సెప్టింగ్ వాజ్ యువర్ ఫాదర్? ఫస్ట్లో వచ్చి వాడికి సినిమా తీసుకుంటున్నాడు, ఆ ఫీల్డ్ చాలా కష్టము. మేము ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం, ఎందుకంటే హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్, మ్యూజిక్ అంతా స్కూల్లోనే. హీ వాజ్ డిఫరెంట్ చైల్డ్ అనమాట. సో ఫాదర్ అదే ఆయనకు వచ్చి వాడు మీడియా లైన్లో పోని, వాడికి ఇంట్రెస్ట్ ఉంది, సో నీ పిక్చర్స్ ద్వారా నువ్వు చాలా మందికి ఎన్నో చెప్పగలుగుతావు బేటా, నువ్వు డెఫినెట్ నువ్వు పోవాలి. వాడికి నేను 2 సార్లు తరుణ్ అంటే చాలు, హీ వుడ్ గెట్ యాంగ్రీ విత్ మీ. ఏం కావాలి చెప్పు, నేను చేస్తా, వాడిని డిస్టర్బ్ చేయొద్దు. అండ్ ఇల్లు కూడా అండి, వీ చేంజ్ సో మెనీ హౌసెస్ అనమాట. అంటే ట్రాన్స్ఫర్ కేసెస్లో చాలా ఇల్లులు మారుతారు, కానీ మాది ఇక్కడ ఉండి ఏం లేదు. ఇట్లా మామూలుగానే మేము చాలా ఇల్లులు మారాం. అంటే మాకు కొన్ని ఇల్లు అయితే లేదు, పోయిన ఇంటికంతా ఏదో ఒక రిపేర్ చేస్తారండి, వాస్తు అనేసి రిపేర్ చేసేదన్నమాట. అది కూడా కొడుకు గురించే. ఒక్కసారి అయితే హెచ్పిఎస్లో వాడికి లాటరీలో రావాలి అనేసి ఆ గోడ సరిగా లేదని రాత్రి గోడ లేపినాడు. హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. వాడు తరుణ్ పోయిన ఎంట్రన్స్లో అంతా ఫస్ట్ అనమాట, వేరే స్కూల్స్లో రాసిన ఎంట్రన్స్ అంతా ఫస్ట్. హెచ్పిఎస్లో కూడా పాస్ అయినాడు, కానీ పాస్ అయిన వాళ్ళకి మళ్ళీ లాటరీ పెట్టినారు. సో దాంట్లో సో వాడికి ఇల్లు సరిగా లేదు, ఈ గోడ సరిగా లేదు అని రాత్రి లేపినాడు గోడని. వర్కౌట్ అయింది. అయితే కొన్ని ఇట్లా చెప్పే ఛాలెంజ్ చేసినాడండి. అసలు నీకు 2 నేషనల్ అవార్డ్స్ వస్తుంది బేటా ఇంట్లో చూడు, నాదైతే బాగలేదు, అమ్మది బాగలేదు, కానీ మాది అయిపోయింది, నువ్వు ఏం చెప్పదలుచుకుంటావో చెప్పుకో, నువ్వు మీడియా ద్వారా నువ్వు
చాలా మందికి ఎన్నో మంచి చెప్పొచ్చు నువ్వు. నీకు చూడు ఎన్ని కాంటాక్ట్స్ వస్తాయి నీకు, నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరిని తెలియదని అనుకోకు, నువ్వు చూడే, ఇట్లనే చూడే నా కొడుకు ఏం చేస్తాడు చూడు అట్లా అని ఇంట్లో అనేసి అన్నాడండి. అసలు కాదండి ఈ ఇల్లు మీకు మంచిది కాదు, నాకు మంచిది, ఇంకా అవన్నీ అయిపోయింది, వాడికి పెళ్ళి అయిపోయింది, వాడు ఒక లైన్లోకి వెళ్ళిపోతున్నాడు, సెట్ అవుతున్నాడు, అది మనం చూస్తామా లేకపోతే మనదే ఆలోచిస్తామా మనం అని అన్నాడు అనమాట. మీరు టీచింగ్లోకి రావడము అదే ఎట్లా, ఆ థ్రెడ్ ఎట్లా వచ్చి? తరుణ్ని తీసుకొని వాడు చిన్నప్పుడు ఐ మీన్ హీ వాజ్ నాట్ అ హెల్దీ కిడ్ అట్ ఆల్. చాలా పుట్టిన తర్వాత కూడా హీ వాజ్ వెరీ వీక్ అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఉండే మాకు. వాడికి మస్కిటో అలర్జీ ఉన్నింది అండ్ హీ హ్యాడ్ లాట్ ఆఫ్ స్టమక్ ఇష్యూస్ ఆల్సో అండ్ హీ కుడెంట్ డైజెస్ట్ ఎనీథింగ్ అట్లా ఉన్నింది వానికి. అయితే వాడిని తీసుకొనే నన్ను ప్రిజర్వేటివ్ క్లాసెస్కి పో, బిర్యానీ క్లాసెస్ నడుపుతున్నారు అక్కడ పో ఇక్కడ పో, వాడిని తీసుకొని పోవాల్సిందే నేను. మ్యూజిక్ క్లాసెస్, మై గాడ్, అన్నీ నేర్చుకోవాలి, అన్నీ రావాలి, నా కొడుకు అన్నీ రావాలి, అన్నీ ఆట రావాలి అంటే నేను తీసుకొని పోతే వాడు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు అనేసి. అయితే మీకు క్రికెట్ అంటే ఇష్టం కదా, మరి క్రికెట్కి ఎందుకు మీరు తీసుకొని పోరు, క్రికెట్కి తీసుకొని పోతే మరి వాడు క్రికెట్లో కూడా చూపిస్తాడేమో అంటే వాడు ఫస్ట్ నుంచే వాడు క్రియేటివ్ దాంట్లో ఉన్నాడు. నేను మళ్ళీ వాడిని నేను అట్లా మలపలేను, నేను వాడికి ఇంట్రెస్ట్ ఉంటే చేయని అనేసి అప్పుడు ఇక్కడ జాన్స్ క్రికెట్ అకాడమీ దగ్గరనే ఒక ఇల్లు మళ్ళీ తీసుకుందాం, వాడికి అక్కడ క్రికెట్ ఇంట్రెస్ట్ చూపిస్తాడేమో అనేసి. కానీ వాడు టెన్నిస్ ఆడేది. క్రియేటివ్ స్ట్రీక్ ఉందని చెప్పి ఎప్పుడు గుర్తించారు? ఫస్ట్ వాడు చాలా చిన్నగా ఉన్నప్పుడు పెన్సిల్ పెట్టుకొని ఆడుతుంటే మా వారు ఊరికే ఈ వాజ్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ హిమ్. అది కంట్లో గుచ్చుకుంటాడు, చూడు కంట్లో గుచ్చుకుంటాడు, తీ 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 అని అంటే ఒక రిలేటివ్ ఉండేది శ్రీనివాస్ అనేసి, ఒక వన్ ఆఫ్ అవర్ రిలేటివ్స్ అనమాట. ఆయన హీ హ్యాడ్ కమ్ హోమ్. ఆయన అన్నాడు, అరే రే లేదండి ఆపండి వాడిని తీయకండి, పెన్సిల్ ఎంత బాగా పట్టుకున్నాడు చూడండి, పెద్ద మనిషిలాగా పట్టుకున్నాడు, ఆ అబ్బాయిలో ఏదో క్రియేటివ్ సెన్స్ ఉందని అన్నాడు. అది ఒక ఇన్సిడెంట్. తర్వాత మేము రాజుగారు అనేసి ఒక ఆర్టిస్ట్ అనమాట, పలాలా రాజుగారని, ఆయన ఎగ్జిబిషన్కి తీసుకొని పోయినాడు మా వారు. అక్కడ వీడు కొంచెం చిన్నవాడు కదా, వీడు మమ్మల్ని మాట్లాడనిస్తలేడు అనేసి ఒక పేపర్ పెన్సిల్ ఇచ్చినాడు. హీ ఆల్మోస్ట్ డ్రూ లైక్ గణేష్ అండి అది. అప్పుడు ఆయన అన్నాడు ఈ అబ్బాయిలో ఏదో ఉందని. అండ్ ఇంకొకటి, వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్, మెయిన్ ఏంటంటే వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ మై హస్బెండ్ పుష్డ్ మీ టు ఆర్ట్ క్లాసెస్ అనమాట. ఆర్ట్ క్లాసెస్, మ్యూజిక్ క్లాసెస్ అని పోవాలి, వాడికి రావాలని. నాకు ఇష్టం అనేది కాదు, నా కొడుకుకు రావాలి. అగైన్ నేను అదే చెప్తున్నాను కదా, సమ్వేర్ నేను ఆలోచన చేసేది అక్కడ నాన్న ప్రేమ చూపించేది కానీ ఎక్కడనో నాకేదో డిఫరెన్స్ అనిపించేది. ఇక్కడ పెళ్లి చేసుకున్నాక అరే నా మీద ప్రేమ కంటే పుట్టపోయే కొడుకు మీద ఇట్ వాజ్ లైక్ యూనో నాకు కొడుకే పుడతాడు అని అనేది. మీ నాన్నగారేమో డాక్టర్ కావాలని చెప్పిండ్రు కదా, బట్ దట్ డిడ్ంట్ హ్యాపెన్. మరి మీరేం ఎంచుకున్నారు ప్రొఫెషన్ కోసం? అంటే నాకు ఆర్ట్లో ఇంట్రెస్ట్ ఉండింది, నాకు మ్యూజిక్లో కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండింది. మ్యూజిక్ కాలేజ్లో ఐ వాంటెడ్ టు జాయిన్ అనమాట, అది కూడా వోకల్. అయితే దెన్ మై సిస్టర్ ఫోర్స్డ్ మీ ఇంటూ దిస్ కోర్స్ అండి. ఇది ఎప్పటికీ నీకు యూస్ఫుల్ ఉంటుంది, ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ టేకింగ్ అప్ ఎనీ కెరియర్, నీకు ఇంట్లో అయినా నీకు పనికి వస్తుంది, డూ దిస్ కోర్స్, చాలా బాగుంటుంది, 5 years కోర్స్ ఇది చేయనంట. సరే ఓకే, ఐ గాట్ ఇన్ టు ఇట్ అండ్ నో రిగ్రెట్స్. ఐ డిడ్ ద కోర్స్ 5 years చేశాను ఇన్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఐ డిడ్ టెక్స్టైల్ డిజైనింగ్, అడ్వర్టైజింగ్, కమర్షియల్ అంతా ఉన్నిందండి మాకు. తర్వాత ఐ వాజ్ ఇన్ టు యానిమేషన్, ఐ వాజ్ ఇన్ టు అడ్వర్టైజింగ్, ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ అన్ ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ అ మ్యాగజైన్ అనమాట, సైడ్ మ్యాగజైన్. యానిమేషన్ ఉండేది. యానిమేషన్ అప్పుడు వచ్చి సెల్స్ మీద వేసేదనమాట డ్రాయింగ్, ఒక మూవ్మెంట్కి 150 డ్రాయింగ్స్ ఉంటుంది, అట్లా చేసేదనమాట ఇనిషియల్ యానిమేషన్. మీకు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ వర్కింగ్ అప్పుడు? ఎస్, ఐ వాజ్ వర్కింగ్. ఐ వాజ్ టేకెన్ ఇన్ యాజ్ ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ మ్యాగజైన్. అప్పుడు మా అమ్మ అలౌ చేయలేదు, కోడంబాకం ఏరియా సినిమా ఏరియా, జస్ట్ ఇమాజిన్ సినిమా ఏరియా వద్దు అని. ఎందుకంటే అక్కడ నాకు ఒక ఆఫర్ వచ్చింది సినిమాలో యాక్ట్ చేయమని, యాడ్కి వచ్చింది, అస్సలు పోగు అనేసింది మా అమ్మ. ఇంకా నేను పోలేదు, ఐ హ్యాడ్ టు స్టాప్ దట్. తరుణ్ స్కూలింగ్ ఫేజ్కి వచ్చేసరికి అప్పటికే మీరు వాట్ గాట్ ఇన్ టు టీచింగ్? అంటే నాకు టీచింగ్ చేయాలనే ఇష్టం లేకుండా ఉండే నాకు ఏదైనా, బికాజ్ ఐ వాజ్ ఇన్ టు టెక్స్టైల్ డిజైనింగ్ అండ్ కమర్షియల్ ఆర్ట్, అది అడ్వర్టైజింగ్, అదంతా నాకు నేనే ఏదైనా చేసుకోవాలని అనుకునేది నేను. అంటే
8 years ఒక గ్యాప్ వచ్చేసింది. సో నాకు ఆ టెక్నికల్ నాలెడ్జ్ అంతా పోయింది, ప్రాక్టీస్ పోయింది. సో ఐ థాట్ ఓకే ఏదైనా చేసుకోవాలని. మా హస్బెండ్ కూడా అదే ఉన్నిందనమాట. ఈవెన్ హీ వాంటెడ్ మీ టు డూ సంథింగ్ ఆన్ మై ఓన్. కానీ ఇంటి పరిస్థితులు ఎట్లా ఉన్నిందంటే ఐ హ్యాడ్ టు గో అవుట్ అండ్ డూ అ జాబ్ అన్నట్టు. అండ్ తరుణ్ని రోజు స్కూల్కి తీసుకొని పోయి వదిలేసి రావాలి, తీసుకొని రావాలి. దట్ వాజ్ వన్ వాట్ టు సే అ రూల్ పుట్ బై మై హస్బెండ్ అనమాట. నేనే పోవాలి, తీసుకొని రావాలి. అంటే నీకు ఈ టైం మళ్ళీ నీకు దొరకదు, నువ్వు పో, నువ్వు తీసుకొని రా పెట్టు అనేసి. అంటే నాకు స్కూల్లో నన్ను తెలిసి దే యూస్ టు కాల్ మీ ఫర్ సబ్స్టిట్యూషన్స్. అవును. అయితే అంతకంటే ముందు కూడా నేను ఒక ఆర్ట్ టీచర్గా ఒక స్కూల్లో సిస్టర్ నివేదితలో జాయిన్ అయినాను నేను. బట్ అది పార్ట్ టైమ్గా ఉంటుంది. నేను పార్ట్ టైం కూడా నాకు సూట్ కాలేదు ఆ టైమింగ్స్. ఇంటికి వచ్చే వరకు వీడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేది. సో కియాటిక్ ఉండేది ఇంట్లో. మై హస్బెండ్ డిడ్ంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. నచ్చలేదు ఆయనకు అక్కడ. హెచ్పిఎస్లో వచ్చినాక నాకు వేరే వాళ్ళు వచ్చి చెప్పి నువ్వు అప్లై చేయమని దొరుకుతుంది అట్లా అని అన్నప్పుడు ఆర్ట్ పోస్ట్ పడిందనమాట. అప్పుడు నేను మళ్ళీ సబ్స్టిట్యూషన్ కాదు, నాకు ఆర్ట్ పోస్ట్కు నేను అప్లై చేసినాను నేను. అట్లా నేను ఇంకా మళ్ళీ ఆర్ట్ టీచర్గా నాకు అసలు ఇష్టం లేకుండా ఉన్నింది. కానీ బట్ ప్రాబబ్లీ it was God's gift. Now you enjoy teaching kada. Lovely. I think my perception was wrong appudu ani anpichindi naaku. Through art I could connect to students so well anamata. సో తరుణ్ క్రియేటివ్ స్ట్రీక్ గురించి మనం మాట్లాడుకుంటే మ్యామ్, చిన్నప్పటి నుంచి మీరు మీ ఆర్ట్ క్లాసెస్లో ఉండడము, యాజ్ అన్ ఆర్టిస్ట్ హీ ఆల్సో స్టార్టెడ్ గ్రోయింగ్. ఆ తర్వాత ఎనర్జీ అంతా ఫిల్మ్ మేకింగ్ వైపు వెళ్ళింది. వెన్ హీ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ ఐ థింక్ +2 తర్వాత అనుకుంటా కదా. అంటే వాడు +2లో వచ్చి ఒక షార్ట్ వీడియో చేసినాడు. అంతకంటే ముందు వాళ్ళ నాయనమ్మ తాత మీద ఒకటి చేసినాడు అనమాట. అప్పుడు చాలా బాగా వచ్చింది. అది సేవ్ చేసుకోలేదు వాడు. అప్పుడు వాళ్ళ నాన్నకు బాగా కోపం వచ్చింది సేవ్ చేయలేదనేసి. దాని తర్వాత స్కూల్లో వెన్ హీ వాజ్ జస్ట్ కమింగ్ అవుట్ అనమాట. అప్పుడు వాళ్ళ బ్యాచ్ అయిపోయేటప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ని అడిగినాడు అనమాట. మ్యామ్ ఐ నీడ్ 3 minutes, ఐ జస్ట్ డన్ అ స్మాల్ వీడియో, అది వేస్తారని అంటే చూసి చెప్తానని ఆమె తీసుకుంది అనమాట. అప్పుడు సీడీలో ఇచ్చిన. అయితే చూసేసి దెన్ షీ కాల్ మీ అండ్ షీ సెడ్, గీత యువర్ సన్ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్, ఐఎమ్ గివింగ్ హిమ్ 15 minutes, టెల్ హిమ్ టు ప్లే ఇట్ అప్ అని. అయితే అది వాడికి ఒక బ్రేక్ ఉండిందనమాట. అది వేసినాక స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది వాడికి. అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్, చిన్న వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ అన్నీ తీసినాడు. ఆ ధైర్యం మీకు ఎట్లా వచ్చింది దట్ లేదు తరుణ్ వెళ్తే హీల్ డూ వెల్ అని? హీల్ డూ వెల్ ఒక్కటి వాడికి చెప్పిన, క్రియేటివ్ వాడిలో క్రియేటివిటీ ఉంది అనమాట. సో నువ్వు సినిమా తీయాలని అనుకుంటున్నావు, ఒకవేళ కాకపోతే అడ్వర్టైజింగ్ చేసుకో, లేకపోతే ఏదైనా కంపెనీలో చేసుకోవచ్చు. ఆ మైండ్ సెట్ వాడికి ఆల్రెడీ మేము ఫీడ్ చేసేసినాం అనమాట. బ్యాకప్ ఆప్షన్ ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ వాడు నేను పెద్ద అడుగు ఏం చూస్తున్నా, నువ్వేమో అడ్వర్టైజింగ్ చేయంటున్నా అంటే దట్ ఈస్ ఆల్సో వెరీ ఛాలెంజింగ్ ఫీల్డ్ కదా. నువ్వు చిన్నగా స్టార్ట్ చేసుకో, ఎప్పటికీ అట్లనే ఉండాలని లేదు కదా నీకు. మళ్ళీ నువ్వు నీ వల్ల కాకపోతే ఒకవేళ ఇఫ్ యూ డోంట్ సక్సీడ్ ఇన్ దట్ మళ్ళీ యూ కెన్ ఫాల్ బ్యాక్ కదా, ఎప్పుడు అది పెట్టుకో. నౌ దట్ హీ ఈజ్ అ ఫిల్మ్ మేకర్ ఆఫ్ ఫెంటాస్టిక్ రెప్యూట్, ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే త్రూ ద జర్నీ మీ పాసింగ్ థాట్స్ ఏమున్నాయి? ఇప్పటికి కూడా నేను అదే అంటాను. నేను ఇప్పుడు ఓకే పీక్ ఆఫ్ యువర్ కెరియర్లో నీకు పీపుల్ అందరు గుర్తుపెడుతున్నారు, అందరూ ఐ మీన్ పొగడుతున్నారు, నీకు అన్నీ వస్తున్నాయి, యు ఆర్ అట్ అ హై అనమాట. ఇఫ్ a period comes when you don't get that also, when somebody else, because so many are talented, many people are coming in, you have to keep your mind open and you have to receive everything properly with a balance. అందుకనే వాడిని ఎక్కువ కాంపిటీషన్స్కి అంతా కూడా తీసుకుపోయినాం అనమాట. యూ షుడ్ హ్యావ్ అ బ్యాలెన్స్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిలియర్ అన్నది ఉండేది. ఇప్పుడు పెళ్లి చూపులు నీకు ఓహో అయింది, 2 awards వచ్చింది, బట్ ఈ నగరానికి ఏమైంది ఇలా అంత రాలేదు కదా. ఐ థింక్ హీఈస్ లెర్న్ టు బ్యాలెన్స్ హిస్ ఎమోషన్స్ నౌ, ఈస్ క్వైట్ బిగ్ ఇనఫ్. మందితో కనెక్ట్ అవ్వడం అనేది మీకు కొత్త కాదు, బికాజ్ యాజ్ ఎ టీచర్ యూ హ్యావ్ ఆల్వేస్ బిన్ కనెక్టింగ్ విత్ స్టూడెంట్స్ కదా. మీ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టూడెంట్ కమ్యూనిటీ లాగే అనిపిస్తుందా వెన్ పీపుల్ కమ్ అండ్ గ్రీట్ యూ? అంతే, నాకు అట్లనే అనిపిస్తుంది. లైక్ నేను తెలియని వాళ్ళ దగ్గర కూడా ఏదో తెలిసినట్టే నేను మాట్లాడతాను, ఎందుకంటే అది ప్రాబబ్లీ మై హస్బెండ్ ఆల్సో హ్యాడ్ దిస్ క్వాలిటీ అనమాట. మేబీ అది కూడా ఉండి ఉండొచ్చు. మళ్ళీ ఇంకొకటి
స్టూడెంట్స్ తోటి మాట్లాడి అట్లనే అయిపోయింది అనమాట. ఒక టీచర్ లాగానే అనిపిస్తుంది. చాలామంది నన్ను గుర్తుపడతారనమాట, టీచర్ ఏమో అనేసి. ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారు? మూవీస్తో వచ్చిన ఒక విజిబిలిటీని అండ్ మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్న ప్రొఫెషన్ని. అంటే నేను అనుకునేదండి, ఆర్ట్ ఇస్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ వేర్ యూ కెన్ చేంజ్ లైఫ్స్ అని అనిపిస్తుంది నాకున్న ఒక అటెన్షన్కు ప్రాబబ్లీ God willing, if I'm given an opportunity, I would want to go and tell all the schools to. మీరు in one of your previous interviews చెప్పారు ఏంటంటే ఆఫ్టర్ హీ పాస్డ్ అవే కొంచెం డిప్రెషన్ ఫేజ్లో ఉన్నప్పుడు ఇది ఒక ఇమోషనల్ అవుట్లెట్ లాగా అయిపోయింది అని, యాక్టింగ్ అనే ఒక కొత్త అవును కంప్లీట్గా అండి. అవును, ఇప్పుడు ఆ కొత్త ప్రపంచంని మీరు యాక్టింగ్కి ఇచ్చే టైం 20%, 50%, 70%? అంటే యాక్టింగ్ అనేది నేను అనుకోనే లేదు. అది నాకు ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. అంటే ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్స్ వన్ లైఫ్, ఒక లైఫే, అండ్ ఛాన్సెస్ వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలని అనిపిస్తుంది. నేను అనుకోని కూడా లేదు, నన్ను సెలెక్ట్ చేస్తారని కూడా అనుకోలేదు. అది శేఖర్ గారు ఆఫీస్ నుంచి 2-3 సార్లు వచ్చిందండి కాల్. అప్పటికి మీరేం చేయలేదు కదా? అయితే ఫస్ట్ నా స్టూడెంట్ తను వచ్చి శేఖర్ గారితో షీ డిడ్ అ మూవీ అనుకుంటాను నేను. అయితే తను రికమెండ్ చేసిందంట, వెన్ దే వర్ సర్చింగ్ ఫర్ అ క్యారెక్టర్, ఇట్లా అత్తమ్మగా ఒక ఆ ఫ్యామిలీకి సూట్ అయ్యేటట్టు కావాలంటే నాది చూసి ఉంటారు వాళ్ళు, అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ చూసి ఉండొచ్చు, వాళ్ళు అప్రోచ్ అయినారు. దాని తర్వాత ఆడిషన్కి అంతా పోయిన తర్వాత ఐ థింక్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ యాక్చువల్లీ, ఎందుకంటే నాకు టీచింగ్ అవర్స్ అంతా ఉంది కదా, వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చినారు, మేము డిస్టర్బ్ చేయము, లేని రోజులే మేము పిలుస్తామనేసి. అనుకోకుండా హాలిడేస్ కూడా వచ్చినాయి, సమ్మర్ హాలిడేస్ కూడా. ఇంకొక కారణం ఏంటంటే అనీష్ కుర్గులా అని, హీ వాజ్ ఆల్సో వెరీ ఇన్సిస్టెంట్ దట్ దే టేక్ మీ ఇన్ అనేసి. ఆయన పెళ్లి చూపులు సినిమాలో యాక్ట్ చేసినారు కదా. ఐ స్టిల్ థింక్ ఇట్స్ అ డ్రీమ్ అనమాట. ఏం చేసినాను, ఎట్లా చేసినాను నాకు ఏం తెలియదు. సో దాని తర్వాత ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు 3-4 years అవుతుంది కదా బయటికి వచ్చిన తర్వాత. సో ఎట్లా హ్యాండిల్ చేసిండ్రు రెస్పాన్స్ ఇనిషియలీ? ఫస్ట్ థింగ్ నాకు ఇప్పుడు యాక్టింగ్ అవసరమా అన్న ఇది విన్నానమాట. మెనీ పీపుల్ వేర్ నాట్ వెల్కమింగ్ ఇట్ అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే మన సొసైటీలో ఏంటంటే హస్బెండ్ పోయినాక విడో కదా అట్లనే ట్రీట్ చేస్తారనమాట. ఏదైనా ఫంక్షన్స్ అయినా కానీ ఐ కుడ్ సెన్స్ ద డిఫరెన్స్. వీళ్ళు చేస్తే బెటర్ కదా, నువ్వేం చేసేది అన్న టైప్లో డైరెక్ట్గా చెప్పరు కానీ బట్ ఐ కెన్ సెన్స్ ఇట్ అనమాట. ఐఎమ్ క్వైట్ సెన్సిటివ్ టు ఆల్ దోస్ థింగ్స్. అది నాకు చాలా బాధ అనిపించేది అనమాట. సి వెన్ యు ఆర్ బార్న్, యు నాట్ బార్న్ విత్ యర్ హస్బెండ్, మధ్యలో వచ్చినాడు, ఓకే ఐ హ్యావ్ గివెన్ మై బెస్ట్ టు వాట్ హీ వాంటెడ్, అండ్ ఫ్యామిలీ అయిపోయింది. విల్ నాట్ డై ఆల్ టుగెదర్ కదా, somebody has to go before someone after, అంతే కదా. నన్ను చూసి ఐ వాంట్ మెనీ విడోస్ హూ ఆర్ సిట్టింగ్ aside over there to do something. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా వాళ్ళకి టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక ఆపర్చునిటీస్ రావచ్చు. దే షుడ్ టేక్ ఇట్ అప్. యూ హ్యావ్ టు బీ యాజ్ అన్ ఇండివిజువల్ అండి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. యాజ్ అ టీచర్ ఒక 10 మంది ప్రేమతో గ్రీట్ చేసే ఆప్యాయత కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. అవును. సో ఓవరాల్గా మీకు ఏమనిపిస్తుందండి? అది మోటార్ సైకిల్ ఒకటి ఉంది రాజ్దూత్ బయట, దాంట్లోనే మేము పోయేదన్నమాట. దాంట్లోనే స్కూల్కు బయట పోయేది అనమాట. అందులో ముగ్గురం పోయినప్పుడు అయితే అందులో కూడా పోయినప్పుడు పీపుల్ కుడ్ నాట్ టాలరేట్ అనమాట. ఒక అతనైతే అన్నాడు, అయినా ఇంత మీరు ఇట్లా, వాడు బాగానే ఉన్నాడు, ముగ్గురు ఎట్లా పడుతున్నారు ఆ మోటార్ సైకిల్ మీద అని అట్లా ఎక్కిరిచ్చేది. అది ఎట్లా పాడైపోయింది అన్నట్టు దాన్ని మళ్ళీ బాగా చేయించి నేను తరుణ్కు మొన్న 5th డెత్ యానివర్సరీ వాళ్ళ ఫాదర్కు అప్పుడు వాడికి గిఫ్ట్గా ఇచ్చిన. కన్క్లూడింగ్ పాయింట్ దిస్ సెగ్మెంట్, ఈ సక్సెస్ అంతా ఆయన చూస్తుంటే ఎట్లుండేది, ఏమనేవారు? డెఫినెట్లీ హీ వుడ్ హ్యావ్ బిన్ happy and encouraging. First things first, congratulations on being featured ivalu podune most desirable list lo you are number 12. 24. Oh 24 sorry, but top 30 lo meeru and your two superstar heroes. I think ade nak that's more important for me. Anukokunda idi raavadam anedi it's a very good thing. All credit goes to Krupa also for having Krupani, my trainer. She's a trainer for the Indian badminton team also. So ఇంటికి వచ్చి వెయిట్ ట్రైనింగ్ అంతా చేపిస్తూ ఉంటుంది. షీ మేడ్ మీ లిటిల్ హెల్త్ కాన్షియస్. అంటే ఇప్పుడు అగైన్ వెయిట్ అగైన్ కానీ
During the film, it was what helped, and my mom also wanted me to always work out and be disciplined. Discipline. So as a nasa, so అయిపోయింది అది ఏదో. But more importantly, I'm happy to see Vijay, Vishwak, Sushant, Venki, all my actors go there. That's my wealth, that's my power. సో ఆఫ్టర్ ది అఫైర్ విత్ యాక్టింగ్ ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? వాట్ నెక్స్ట్ అనిపిస్తుంది? అంటే ఒకటి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ఫీల్డ్స్. ముందు ఆపర్చునిటీస్ అనేది తక్కువ ఉండేది. అంటే ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే ఐ యూస్ టు రియలీ రిజాయిస్ అనమాట. ఒక టైంలో ఒక చిన్న ఆఫీస్ స్పేస్లో రెంట్ ఎట్లా కట్టుకోవాలి అనే ఆపర్చునిటీ ఫర్ ఫిల్మ్ మేకింగ్, ఫర్ ఎనీథింగ్. ఓకే. సో ఒక ఆఫీస్ స్పేస్ ఉండేది, అక్కడ మేము రెంట్ ఎట్లా కట్టాలి అని మా మమ్మీ క్రెడిట్ కార్డ్ వాడేది అప్పుడప్పుడు. సో 5 ఫ్రెండ్స్, ఏం లేదు వెడ్డింగ్ ఫిల్మ్స్ అని, ఫోటోగ్రఫీ అని, అది ఇది అని ఏదో చేసేటోళ్ళము. ఆ టైంలో ఏ ఆపర్చునిటీ వచ్చినా చేసేవాళ్ళం. వాల్యూ ఆఫ్ బ్రేక్ తెలుసు. యా. సో ఇవాళ ఇట్లా యాక్టింగ్ అని ఒక ఆపర్చునిటీ వచ్చింది, దాని తర్వాత టీవీ హోస్టింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్. మీ ఫిల్మ్ మేకింగ్ పర్స్పెక్టివ్ ఎట్లా ఆల్టర్ చేసింది యాక్టింగ్? చాలా ఆల్టర్ చేసింది. అంటే వెన్ ఐ స్టెప్డ్ ఇన్ టు ది యాక్టర్ షూ, ఐ రియలైజ్డ్ హౌ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ఇస్ యాజ్ ఫర్ అన్ యాక్టర్. అంటే మనం బాడీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే అక్కడ సెట్ మీద పోయినప్పుడు ఇట్స్ వెరీ ఎసెన్షియల్. అంటే ఏం చెప్పాలి యాక్టర్కి, ఏం చెప్పొద్దు, ఎందుకంటే కేయాస్ ఉంటుంది. ఆ 24 డిపార్ట్మెంట్స్ని మనము మానిటర్ చేస్తూ ఉంటాము, కానీ యాక్టర్ని పట్టించుకోము. లాస్ట్ మినిట్కి యాక్షన్ చెప్పే ముందు ఏదో చెప్పేస్తాం. వాళ్ళ మెంటల్ స్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ దెమ్ వేర్ ఎవర్ దే ఆర్. అంటే వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒక డైరెక్షన్ టీమ్ అనేది చాలా పిల్లల్లా చూసుకోవాలి వాళ్ళని. సో ఐ ఫీల్ దట్ టు గెట్ ఇన్ టు దట్ మెంటల్ స్టేట్ అండ్ యాక్షన్ చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళకి టాలరెన్స్, పేషెన్స్ ఉండాలి. బికాజ్ చేసే పని 1 minute కానీ 24 hours తీసుకుంటారు కదా. సో మీరు విల్ యు బి మోర్ కంపాషనేట్ టువర్డ్స్ యువర్ యాక్టర్స్ నౌ? మోర్ కంపాషనేట్. అంటే ఇప్పుడు క్యారవాన్స్ అవన్నీ కూడా పెట్టి హోప్ఫుల్లీ ఐవ్ రీచ్ దట్ స్టేజ్ థ్యాంక్ఫుల్లీ. కాబట్టి క్యారవాన్స్ పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా చూసుకొని టాకింగ్ అబౌట్ ది ఇంటెంట్ ఆఫ్ ద క్యారెక్టర్, that's more important. So chana technical ga chana all for the good, all for the better, all for the better. And ante your style of film making also through pelli choopulu lepothe post ee nagaraniki post meeku maatrame you have drawn audiences towards your style of film making ante kada. Now that you have created your niche audience, what do you think is the way forward? Common words lo cheppalante and it's changing every Are you tempted to involve commercial elements also? నో, అంటే ఒకటి మనం ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ వాట్ కమర్షియలిజం ఇస్ అనేది నేను ఐఎమ్ స్టడీయింగ్ పర్సనలీ. ఒకటి ఏంటి అంటే నేను జనరల్గా సినిమాల్లో కూడా అండ్ యాజ్ అ పర్సన్, మా మదర్ కానీ మా ఫ్రెండ్స్ కానీ వీ డోంట్ సీ ఎనీ డిఫరెన్సెస్ ఇన్ పీపుల్, వి ట్రై నాట్ టు. అదేవిధంగా నేను ఈయన డైరెక్టర్ సినిమా చెత్తగున్నా ఇంత ఆడుతుంది కదా అని అనుకుంటే అది తప్పు. ఎందుకంటే ఐఎమ్ డిస్రిగార్డింగ్ ద టేస్ట్ ఆఫ్ సో మెనీ పీపుల్ and considering myself చాలా ఎలీట్ టేస్ట్ నాది. and the work put into it. దాంట్లో వర్క్ పెట్టినారు, కాకపోతే ఓకే నా సెన్సిబిలిటీస్లో లేదు, అయినా కానీ చాలా మందికి నచ్చుతుంది. అంటే వాళ్ళ సెన్సిబిలిటీస్ ఏంది, ఎందుకు నచ్చుతుంది, నా సెన్సిబిలిటీస్ తోటి నేను ఎట్లా వాళ్ళని అప్రిసియేషన్కి తేవచ్చు, అంటే హౌ కెన్ ఐ గెట్ దెమ్ టు మై సైడ్ అనేది వర్క్ జరుగుతుంది కాన్స్టెంట్లీ. అండ్ నేను చూసేది ఏంటి అంటే ఇండస్ట్రీ ఈజ్ ఎవర్ ఎవాల్వింగ్. ఇవాళ కరోనా వైరస్ వల్ల అందరు ఇంట్లో కూర్చొని ఓటీటీస్ చూస్తున్నారు, దానివల్ల టేస్ట్ మారొచ్చు, ఎందుకంటే వరల్డ్ కాంటెంట్ ఉంది కాబట్టి. సో సడన్గా కంపారిజన్స్ వచ్చిందంటే థియేట్రికల్ దాంట్లో డ్రాప్ ఉండొచ్చు. ఈ చేంజెస్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి కదా. ఉండాలి. సో కాన్స్టెంట్లీ అబ్జర్వింగ్ ఎవర్ ఎవాల్వింగ్ ఉండాలి. నాకు తెలిసి సంగీతం శ్రీనివాస్ గారు ఒక ఎగ్జాంపుల్. ఆయన 80 years వరకు కూడా ఈజ్ ఆల్వేస్ అ చైల్డ్. ఆయనని ఒకసారి కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన చెప్పినారనమాట, ఫంక్షన్స్ పోయినప్పుడు కూడా ముసలితో కూర్చోరంట, ఆయన ఏజ్ వాళ్ళతో కూర్చోరంట, యంగ్ పీపుల్తో కూర్చొని మాట్లాడతారంట. సో ఐ థింక్ వీ హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఎవాల్వ్ అప్ విత్ దట్. అమ్మ విషయానికి వచ్చేసరికి you must be knowing how popular she is and how loved she is and oh my god అంటారు టీచర్ అమ్మ, హీరోయిన్ అత్తమ్మ, అట్లా. అంటే షీ డజంట్ నో హౌ టు టేక్ ఇట్ ఆల్సో. మీరు చూసారా బయట పాపులారిటీ, పీపుల్ టేకింగ్ సెల్ఫీస్ విత్ హర్? హౌ డస్ ఇట్ మేక్ యు ఫీల్? వెరీ పాపులర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఏంది అంటే చాలా ఇంట్రోవర్టెడ్ ఉండేది మమ్మీ పెళ్ళికి ముందంతా కూడా, నేను విన్నంత వరకు. హర్ గ్రోత్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్. అంటే ఒక చాలా సబ్డ్యూడ్ కమ్యూనిటీలో పెరిగి దాని తర్వాత ఇంతే చేయాలి అంతే చేయాలన్న వాళ్ళ దగ్గర నుంచి వేరే కల్చర్, కంప్లీట్లీ డిఫరెంట్ కల్చర్. షీ ఈజ్ యాక్చువల్లీ రాయలసీమ
వడమాలపేటలో పుట్టిందనమాట, తిరుపతిలో పెరిగింది. సో అక్కడి నుంచి ఒక తెలంగాణ ఆంట్లాగా రావడం అంటే యూ కెన్ డూ ఎనీథింగ్ అనే ఒక ఇన్స్పైరింగ్ జర్నీ ఉంది. కన్విన్సింగ్లీ అసలు చెప్తే గానీ పీపుల్ వోంట్ గెస్. కాకపోతే ఇప్పుడు సూపర్ మార్కెట్ ఎక్కడైనా పోయినా కానీ షీఈ్ గుర్తుపడతారు, కాకపోతే షీఈ్ నాట్ దట్ పాపులర్. ఎక్కడో చూస్తామని అంటారు. అయితే అదే బాధ అంట. సో ఎక్కడ చూస్తాం అనగానే ఇప్పుడు జనరల్గా ఏంది అంటే ఎవరైనా గుర్తుపడితే చాలా పాష్గా బిహేవ్ చేస్తారు యాక్టర్స్ వీళ్ళందరూ. ఏం అట్లా కాదు, అరే వాడు నేను చూస్తున్నట్లా చిన్నపిల్లలు చాక్లెట్ చేస్తారు, అప్పుడు అట్లా చేయొద్దు మా కొంచెం పాష్గా ఉండవు పోరా అంటుంది. కాదు, చిన్నప్పుడు మిమ్మల్ని కాంపిటీషన్స్ కి తీసుకుపోయి పాపం అట్లా ఓపిక్ గా కూర్చొని అవన్నీ చేసినందుకు నౌ పే బ్యాక్ టైం కదా. ఇప్పుడు మీరు తీసుకెళ్ళి ఆడిషన్. నౌ షీ ఈస్ బికమ్ లైక్ ఎ డాటర్ టు మీ. ఎవ్రీ సండే వాళ్ళు వేసుకొని మమ్మీ 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 అని. ఇప్పుడు ఏంటంటే షీ ఈస్ బికమ్ లైక్ ఎ డాటర్. ఇప్పుడు ఏం చేస్తుందంటే కార్ డ్రైవింగ్ చేయాలని ఒక కోరిక ఉంటుంది. సో మా ఇంట్లో ప్రశాంత్ ఉంటే నాకు తెలియకుండా ఇట్లా తీసుకెళ్తాను అనమాట కారు. ఒకసారి గుద్దేసింది కార్ని గుద్దేసి అండర్ సూపర్విజన్ వితౌట్ సూపర్విజన్. ఈమె తోటి దొంగలు వచ్చి మా ఇంట్లో ప్రశాంత్ అని, ఆయన ఇంకా నాగేష్ అని మా వాళ్ళందరూ స్కూటీ నడిపి బాగా అలవాటు అయిపోయింది. అందులో ఇంకా ఏదో ఒకటి చేయాలన్నమాట, ఏదో ఒకటి చేయాలి. అయితే కారు గుద్దేసి ఫ్రీడమ్ టేస్ట్ చేయడానికి కారు గుద్దేసి పక్కన పెట్టింది, నాకు తెలియద్దని. నేను ఇంటికి వచ్చినప్పుడు కార్ ఏంది ఎట్లుంది వెరైటీగా అని ఒకసారి చూస్తే గుద్ది స్మాష్ అయ్యి ఉందన్నమాట. లోపల పోగానే అవును రా గుద్దినా ఇప్పుడు ఏందంట అని అంటుంది, రివర్స్ అని తిడుతుంది అన్నమాట. అయితే ఇట్లా సెట్ మీద పోయి క్రికెట్ ఆడింది అందరితోటి. ఏదో వెబ్ సిరీస్. అయితే వాళ్ళు ఏదో ఫామ్ హౌస్ లో షూట్ చేస్తే చెట్టు ఎక్కి కూర్చొని ఫోటోలు దిగింది. బాలి పోయింది. అక్కడ ఎర్త్క్వేక్ అయితే వాళ్ళ పిల్లలతోటి ప్రాంక్ చేయించింది. మీ మదర్ని ఇక్కడ లాకప్ చేసినాము అది ఇదని ఇంటర్నేషనల్ పోలీస్ నాకు ఫోన్ చేసినట్టు వాళ్ళు పడితే మా మమ్మీ నవ్వుతుంది, సిగ్గు లేదరా పిరుకోవడానికి నవ్వుతుంది. సో ఎట్లయిపోయిందంటే ముందు రోజు ఎర్త్క్వేక్ అయింది, నెక్స్ట్ డే నైట్ అంతా వాళ్ళు ఉంటామని ఛాలెంజ్ చేసుకున్నారు పిల్లలు. నెక్స్ట్ నైట్ మళ్ళీ ఎర్త్క్వేక్ వస్తే ఎట్లా అన్న భయం లోపల ఉండింది అందరికి. సో అందరు ఒక రూమ్ లో పోయి వాట్ టు డూ, విల్ మేక్ ప్రాంక్ కాల్స్, అది ఇది విల్ గో సిట్ ఇన్ ద పూల్, అది వి వర్ ట్రైయింగ్ టు వైల్ అవే ద నైట్ అన్నమాట. అట్లా ఇప్పుడు కంప్లీట్లీ ఒక ప్రొటెక్టివ్ మదర్ అన్నమాట. ముందు వైల్డ్ చైల్డ్ ఇస్ అవుట్. చిన్నప్పుడు 50 రూపీస్ ఇచ్చేది నెలకి ఒక బొమ్మ కొనుక్కొని, అది కూడా నాకు మార్క్స్ మంచిగా వస్తే. ఇప్పుడు ఉల్టా నేను చూసుకుంటున్నా జాగ్రత్తగా. మరి అమ్మ ఇప్పుడు డేట్స్ దగ్గరుండి చూసుకోవడం, ఏ స్క్రిప్ట్ ఓకే చేయాలంతా యూ హెల్ప్? నేను అప్పుడప్పుడు అడిగితే చెప్పదు, కొన్ని చెప్తుంది, కొన్ని వీడి నస, వీడికి ఒక స్టైలే నచ్చుతుంది, వీడి తీరొకటి అనే ఫీల్ లో చెప్పాలి. అసలు వాడు దొరికితే కదా వాడు. ఇప్పుడు కరోనా వల్ల కొంచెం ఇంట్లో ఉన్నాడు, లేకపోతే ఇంకా వాడు ఇంట్లో అనుకోని ఉంటా. షీ డజంట్ లైక్ మీ స్లీపింగ్ టూ లేట్ అన్నమాట. షీస్ ఎన్ ఎర్లీ రైజర్ కదా. అయితే ఎంతమంది ఇట్లా ఇండస్ట్రీలో ఉన్నారా, రాత్రి తొందర నిద్రపోయి పొద్దున్న లేసి స్క్రిప్ట్ రాసుకుంటే ఎవరు లేరు అక్కడ, అందరు రాత్రే రాసుకుంటారు. పొద్దున్నే వస్తాయండి, చాలా క్రియేటివ్. నీకు వస్తుందేమో రాసుకో. సో ఇంతకీ అమ్మ ఆన్ స్క్రీన్ అయితే వాడికి ఒక షార్ట్ ఫిల్మ్, వాడి ఫస్ట్ ఫిల్మ్ ఎవరు రాసినారని అడగండి, వాడిని ఆర్టిస్ట్ పోయిం ఎవరు రాసినారని అడగండి. అది ఎవరికి అర్థం కాలేదు. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లైనే మేము అది అన్నాము, అమ్మ రాసిన కథకి ఏమైంది కూడా చాలా మందికి అర్థం కాలేదు అన్నారు కదా. అయితే మా యూత్ కి అర్థమవుతుంది, నువ్వు ముసల్దానికి అర్థం కాదు. అబ్బా ప్లీజ్ యూ కాంట్ సే దట్, వి ఆర్ ఆన్ హర్ సైడ్. మీరు ఆమె ఫ్యాన్స్ ని చాలా మందిని హర్ట్ చేస్తారు అట్లా మాట్లాడితే. జస్ట్ ఇన్ ద ప్రీవియస్ సెగ్మెంట్ అమ్మ took us through the whole pregnancy and post after you were born also. అండ్ ప్రతి చోట వాళ్ళ నాన్నగారికి ఇట్లా కావాల్సి ఉంటే అబ్బాయి కోసం, నా కోసం కాదు అని షీ అండర్లైన్డ్ ఆఫ్టర్ ఎవ్రీ సింగిల్ సెంటెన్స్. అడగండి, ఐ వుడ్ హ్యావ్ ఎన్ అప్పర్ హ్యాండ్ ఓన్లీ వెన్ హిస్ ఫాదర్ వాజ్ నాట్ దేర్ ఇన్ ద హౌస్. ఇంటికి రాగానే నాన్న అమ్మ అని అంటే చాలు, హిస్ ఫాదర్ వుడ్ పౌన్స్ ఆన్ మీ. బట్ హీ యూస్ టు టేక్ ఇట్ యాజ్ ఎ ఛాన్స్. చిన్నప్పుడు గుర్తుంది ఏంటంటే అమర్ చిత్రకథ బుక్ ఒకటి పెట్టుకొని చదువుతుంటే మా మమ్మీకి కోపం వచ్చింది, ఫుల్ సైకో అయిపోయింది ఆ టైంలో. అయిపోయి బుక్ తీసుకొని చింపితే నేను ఏడుస్తుంటే మా డాడీ అప్పుడే వర్క్ నుంచి వస్తున్నారు.
రాగానే సడన్గా నవ్వి ఇట్లా అతకబెట్టేసి అరే రేపు పెట్టుకోరా అది ఇది అని అంటుంటే మా మమ్మీకి పిచ్చిలేసిందా అని నేను భయపడి ఇట్లా చూస్తుంటే డాడీ వస్తుంటా. సో హీ టేక్ ఇట్ టు హిస్ అడ్వాంటేజ్ అనమాట. ఎనీథింగ్ ఏదన్నా ఐ నెవర్ హ్యాడ్ కంట్రోల్ ఓవర్ హిమ్ ఎట్ ఆల్. ఆయన లేనప్పుడు తీసేది వాడిని బాగా, బట్ మళ్ళీ ఆయన వచ్చినాక కొంచెం మెల్లగా ఇది చేసేదన్నమాట. అసలు వీడికి 25 yearsలోనే పెళ్లి అయింది కదా, ఇప్పుడు వద్దండి 24 years చైల్డ్ మ్యారేజ్ అయింది. అయితే కాదు అసలు వాళ్ళు ఎట్లా అంటే ఐ స్టిల్ రిమెంబర్ సెప్టెంబర్లో పెళ్లి అయిపోవాలని అనుకుంటా ఉన్నారు. నేను ఇన్ఫ్యాక్ట్ ఐ స్టాప్డ్ అండ్ ఐ డ్రాగ్డ్ ఇట్ ఫర్దర్ అనమాట. వద్దు నీకేందే వాడు చేసుకొని నువ్వు రాకు మధ్యలో రాకు అని. వాడు ఇంకా ఏం చేసుకోలేదండి, వాడు ఇంకా ప్రిపేర్ కాలేదు, ఈజ్ నాట్ సెటిల్డ్ ఇన్ లైఫ్, ఎందుకు ఇంత తొందర పడుతున్నారు, కొంచెం ఆగుతామని అంటే దే డిడ్ంట్ లిసన్ టు మీ. అప్పుడు అంటే అట్లా నోవేర్ ఐ హ్యాడ్ అ సే. He's probably a visionary too, because lot of things, national awards అవన్నీ కూడా ప్రెడిక్ట్ చేసిండంట కదా. అవును, అంటే స్మాల్ థింగ్ రైట్. చనిపోయే ముందు ఇట్లా చెప్తుండే ఇట్లా నేషనల్ అవార్డులు వస్తే ఇట్లా 100 రోజులు ఆడుతుంది అంటే ఏంది ఈజీ అనుకుంటున్నారా, ఏదో చెప్తున్నారు మీరు, చాలా టైం పడుతుంది అది ఇది అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఐ థింక్ ఏదో కొంచెం ఆయనకు ఒక విజన్ లేకుంటే పాజిటివ్ థింకింగ్ సంథింగ్ వాజ్ దేర్. అదే దట్స్ వై హీ ఆల్సో బిలీవ్డ్ అ లాట్ ఇన్ వాస్తు. నా పేరు కూడా BHACKR అని ఉంటుంది. సో అది ఎప్పుడు నేను ఎత్తి పట్టుకునేది, ఏంది ఇది వాడికి స్పెల్లింగ్ రాదు, ఎప్పుడు ఎక్కడైనా స్పెల్లింగ్ చెప్పాలన్నా వాళ్ళు SKAR అంటే కాదు మధ్యలో ఒక C పెట్టరా నాయన మా డాడీ పెట్టింది ఇట్లా అని చెప్పేటోడు. సో అయితే అదంతా చేస్తే ఐ యూస్ టు థింక్ ఏందో అయినా పిచ్చి నమ్మకాలు అది ఇది అని చెప్పి. కానీ ఒకటి అర్థమైంది, యాజ్ అండ్ వెన్ ఐ యూస్ టు ఫైట్ విత్ హిమ్ ఆల్సో. ఏంది అంటే వాస్తు అంటున్నారు, మధ్యలో నలిగిపోయేది మా మమ్మీ. ఏంటంటే డబ్బులు చేయాలి కానీ ఇది నమ్మకాలు ఏంది, వాస్తు అంటారు. అట్ ద సేమ్ టైం వీడి గురించే కదా చేస్తున్నారు అన్నది ఒకటి. సో ఐ కుడెంట్ ఈవెన్ సే నో. అంటే ఆ తలుపు ఇది పెట్టు, ఇది ఇట్లా పెట్టు, వెయిట్ అక్కడ ఉండాలి అది ఇది అంటే నా వల్ల అయిపోయింది. ఎందుకంటే నాకు ఇంక ఇరిటేషన్ వచ్చేది, ఎందుకంటే చుట్టాలు నవ్వుతున్నారు. ఫస్ట్ మీకు సొంత ఇల్లు ఉందా, వాస్తు అని మీ నాన్న అంటున్నాడు, మీకు అసలు సొంత ఇల్లు ఉంటే చెప్పొచ్చు, మీ నాన్న పెద్ద ఇదా వాస్తు అని అంటున్నాడు అని తిట్టేటోళ్ళు. నాకు అయినా వాళ్ళు చెప్పేదాని మీద కోపం మా నాన్న మీద తీసేది. అంటే ఏంది మీరు ఇంత మాటలు అంటున్నాక కూడా మీరు ఏదో డబ్బులు చేయకుండా అని చేస్తే నేను ఇంకా గ్యాదరింగ్ పోతేనే మా టాపిక్ తీసి దే వుడ్ సే సంథింగ్. అంటే వి యూస్ టు బి రిడిక్యూల్డ్. డబ్బు లేనోడు, డబ్బులు లేనోళ్ళు ఈమె గిల్ట్ నగలు వేసుకుంటుంది, ఈయన వాస్తు అంటాడు అంటే. సో యాజ్ అ కిడ్ ఐ యూస్ టు గ్రో అప్ ఆన్ ఆల్ దిస్. సో ఏంది ఇది డబ్బులు చేయాలి కానీ ఇవన్నీ చేస్తున్నాడు, రెంట్కి కట్టలేని పరిస్థితి, ఓనర్లు అప్పుడప్పుడు రెంట్ సిగ్గుందా మీకు, సిగ్గుందా, ఎట్లయితే ఇట్లాంటి ఏరియాలు ఉండొద్దు, పోయి ఎక్కడైనా స్లమ్లో ఉండండి అనేవాళ్ళు. అయితే నేను ఒకసారి గొడవ పెట్టుకున్నా డాడీ తోటి, ఏంది ఇది ఇంత డబ్బులు లేకుండా ఇది పరిస్థితి ఉంటే ఇదా మీరు చేసేది, నేను యాజ్ అ సన్ ఐ డిటెస్ట్ ఆల్ దిస్ అని చెప్పి ఐ జస్ట్ వాక్డ్ అవుట్ వన్ డే. దెన్ మై ఫ్రెండ్ అక్షర అని చెప్పేసి వన్ గర్ల్ కాల్ మీ అప్ అండ్ షీ వాజ్ లైక్, మీకు తెలుసా మా నాన్న ఇప్పుడు మంచిగా వెల్ సెటిల్డ్ ఉన్నామంటే, మీరు రెడ్డి కదా హ్యాపీ ఉంటారు మంచిగా ఉంటారు మంచిగా ఇది అది అని అన్నాం అని జోక్ చేస్తుంటే షీ వాజ్ లైక్ లేదు మా నాన్న ఇంజనీరింగ్ పాస్ అయినందుకు ఇట్లా అయింది అది ఇది అని అంటే, ఇంజనీరింగ్ పాస్ అయితే నాకెందుకు చెప్తున్నావు అంటే, ఆ టైంలో ఉస్మానియా యూనివర్సిటీ యూనియన్ లీడర్ ఎవరైతే ఉన్నారో 11 days హంగర్ స్ట్రైక్ చేసినందుకే మా నాన్న ఇంజనీరింగ్ అయ్యాడు. అంటే ఏంది అంటే అది మీ నాన్ననే అని. సో హీ వాజ్ స్టూడెంట్ యూనియన్ లీడర్, మై డాడ్ వాజ్. సో అప్పుడు ఐ ఇమ్మీడియట్లీ వెంట్ బ్యాక్ హోమ్, మాటలు లేవు. అప్పుడు మనీ వాల్యూ కాదు మనుషుల వాల్యూ ఉండేది నాన్నకి అని చెప్పి ఐ ఫెల్ట్. నో హీ నెవర్ కేర్డ్. వీడిని కూడా మెల్లగా చేసుకో బేటా పైసలు. అండ్ హీ ఆల్వేస్ హ్యాడ్ అ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే ఏంది అంటే మమ్మీ పెళ్లి చూపులు పోతే మమ్మీ వాళ్ళ సిస్టర్స్ కూడా ఏంది అంటే ఇట్లా డాడీ ఇట్లా న్యూస్ పేపర్లు పెట్టినాడంట వాలెట్లో తీసి ఇట్లా పెట్టంగానే మమ్మీ వాళ్ళ సిస్టర్స్ కూడా నేను చేసుకుంటా అన్నారు. అనేది అయితే నాకు డబ్బులు కదా తెలివి ఉంది అనేది. సో హీ ఆల్వేస్ టుక్ అ లైట్ హార్టెడ్ అప్రోచ్ టు ఇట్. సో అట్లా తీసుకొని పీపుల్ యూస్ టు
టెల్ డిఫరెంట్, ఐ మీన్ యూస్ టు హర్ట్ అస్ అలా. బట్ ఒకటి వచ్చేసి ఏంటంటే ఒక ఫాదర్కి ఒక ఫ్యామిలీలో ఫాదర్కే తెలుస్తుంది సాక్రిఫైసెస్ ఎంత ఉంటుంది, డబ్బుల వాల్యూ ఎంత ఉంటుంది ఏంది అని చెప్పి. ఎస్పెషల్లీ మధ్యతరగతి కుటుంబాలు కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూసే ఆస్తి అనేసి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్కి 1 in a million కండిషన్ ఏదో వచ్చి సడన్గా హెల్త్ ఇష్యూ వచ్చి వీళ్ళు సెటిల్ అవుదామని ట్రై చేస్తున్నారు, వాడు అట్లా ఆడుతున్నారు. అప్పుడు ఏమైంది హాస్పిటల్లో వాళ్ళు ఏం చెప్పినంటే మీ నాన్న ఇంకో 2 months చనిపోతాడు, కలిసి మాట్లాడండి. వీడు షాక్ అయిపోయినాడు, వీడు ఇంకా సెటిల్ అవ్వలేదు, పోయి కూర్చొని మాట్లాడితే వాళ్ళ నాన్న ఇట్లా చూసి రిలయన్స్ డిజిటల్లో ఫ్రిడ్జ్ కొంటే 3 bedroom అపార్ట్మెంట్ ఏదో ఇస్తా అని లాటరీ చేసినారా, అట్లాంటి లాటరీలు రావు మనకి, ఇట్లాంటివి వస్తాయి అని నవ్వుకున్నాను. సో మనలాంటి ఫ్యామిలీస్లో కష్టాన్ని కూడా మనం ఇట్లా ఆలోచించుకొని హ్యాపీగా ఉంటాం. సో ఇవి డబ్బులతో సంబంధమే లేదు మాకు. సో దాట్ టాట్ మీ దిస్ వాల్యూ. మై మిడిల్ క్లాస్ ఫాదర్స్ మిడిల్ క్లాస్ మధ్యతరగతి ఫాదర్స్ అంటే వాళ్ళ ఫ్యాక్టర్స్ మీద కంట్రోల్ పక్కన పెట్టేసి మొత్తం ఇంకా మనము సెన్స్ ఆఫ్ హ్యూమర్, ప్రేమలు, ఆప్యాయత ఉంటే డబ్బులు అవసరం లేదు అనే సెక్యూరిటీ నాకు నాన్న ఇచ్చింది. ఇట్లాంటి ఫాదర్స్కి అసలు హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఐ డోంట్ నో అది మిమ్మల్ని నర్వస్ చేస్తుందో ఏమన్నా హిడెన్ సీక్రెట్స్ లేదా ఏమైనా రెవల్యూషన్స్ చేద్దాం అనుకుంటున్నారా ఆన్ కెమెరా అమ్మ కోసం? ఆ సీక్రెట్స్ రెవల్యూషన్స్ ఆల్రెడీ మా మమ్మీకి తెలుసు. ఓ సో తెలియనట్టు చేస్తారు. తెలుసా అండి? కొన్ని తెలుసు. నేను ఎక్కువ ఇంటర్ఫియరే కాదు, నాకు తెలియకుండా ఉంటుందని అంత మాత్రం డెఫినెట్లీ. నేను ఆల్రెడీ ఐఎమ్ టీచర్, ఐవ్ సీన్ సో మెనీ యంగ్స్టర్స్, ఐవ్ సీన్ సో మెనీ. ఇంటికి రాగానే ఇట్లా దగ్గరకు వచ్చి వాసన చూసినట్టు చూసి తిన్నావారా అంటది, అన్నీ చాలా చేస్తుంది, అంత తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీరు అమ్మ ఇట్లాంటి రోల్స్ వస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది జెన్యున్ గా? అంటే ఇప్పుడు నాకు తెలిసి షీ ఇస్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఫిల్మ్ యాజ్ అ కెరియర్, కానీ వచ్చిన ఫిల్మ్ ఆఫర్స్ ఎట్లా వస్తున్నాయి చాలా రిజెక్ట్ చేసింది కానీ చేయదు. టిపికల్ ఇట్లా చెక్కుకుంటా ఇట్లనే ఉంటానని అంటే ఏం ఆఫర్స్ వస్తాయి కానీ అయితే వచ్చినవి కూడా షీ ఇస్ టేకెన్ ఇట్ ఆఫ్. ఒకటి ఏంటంటే ఈమె చాలా కాంప్లికేటెడ్ షెడ్యూల్ ఉంటుంది. మండే, ట్యూస్డే, ఫ్రైడే షూటింగ్ పెట్టుకోకండి, వాళ్ళు ఎందుకు పెట్టుకోరు? ఇమ్మీడియట్లీ రిజెక్ట్ చేసేస్తారు. నేను ఐఎమ్ సేయింగ్ వాళ్ళు కూడా ఒప్పుకుంటే మంచి సినిమాల్లో చిన్న రోల్ అయినా కానీ అది ఎఫెక్ట్ అయ్యేటట్టు, ప్లాట్ని ఎఫెక్ట్ అయ్యేటట్టు, లేకుంటే ఒక మంచి థీమ్ ఉన్న సబ్జెక్ట్ ఏమైనా ఉంటే చెయ్యి అని అంట. ఐ డోంట్ ఇంటర్ఫియర్ మచ్ బట్ ఐ వుడ్ లైక్ టు సీ what she does. Okay, so I'll quickly wrap it up with an interesting question. మీ అబ్బాయి ఫస్ట్ క్రష్ ఎవరని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ క్రష్ ఎవరని అంటే ఫస్ట్ గర్ల్ దట్ హీ టాక్డ్ అబౌట్. వాడికి చాలా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేదండి, ఎందుకంటే హీ వాజ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి అన్నమాట, అందరితో ఉండేది. ఏంటంటే బాగా టార్చర్ ఉండేది. షీ వాజ్ ఇన్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్, సో షీ యూజ్డ్ టు డౌట్. వాళ్ళ మామూలు ఫ్రెండ్ ఉన్నా డౌట్ చేసేది, ఎవరు రాయమా, ఎందుకు మెసేజ్ చేసింది నీకు, ఎందుకు చేసింది, మమ్మే మమ్మే మమ్మీ అని విని అనేది. ఎందుకంటే యూస్ సిట్ ఆన్ ద స్కూటీ బిహైండ్ మీ, హోల్డ్ మీ టైట్ లైక్ దిస్. అట్లా హెచ్పిఎస్ నుంచి ఆ పాత్వే పోయేటప్పుడు అక్కడ నిలబడి కంపల్సరీ మమ్మే మమ్మీ అని అనేది వాళ్ళు. స్ట్రెస్ ఫ్రీ జోన్లో మీ ఇద్దరు వెళ్ళాలంటే గివెన్ హౌ బిజీ ఆల్ ఆఫ్ అస్ ఆర్, మామూలుగా వాట్ ఈస్ యువర్ టు గో యాక్టివిటీ? ఇద్దరం ఉన్నప్పుడు సినిమాలు చూస్తాం, నేను మమ్మీ లత, 3 of us వాచ్. ఓకే, అవును కదా, సినిమాలు చూస్తాం. లేదు అంటే ముగ్గురం ఏదో షాపింగ్ అని చెప్పి పోతాము, కుకింగ్ చేస్తాం, ముగ్గురం వండుకుంటాం. ఓ సూపర్. డూ యూ సీ క్రిటిసిజం మూవీ మీరు చూపించిన తర్వాత, మీ వర్క్ చూపించిన తర్వాత? క్రిటిసిజం ఉంటుంది. పెళ్లి చూపులకైతే టెన్షన్ ఉండే కాబట్టి ఏంద్రా ఈ సినిమా అని అర్థమైంది, ఈ నగరానికి ఏమైంది అంత నచ్చలేమో నీకు. 3 favorite ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు కరెంట్, వాట్ ఎవర్ మీ పాస్ట్, మీకు తక్కని గుర్తొచ్చే పేర్లు. ఫిల్మ్ మేకర్స్ టాప్ 3? యా, వాట్ ఎవర్ మణిరత్నం సార్ అండ్ ఆల్సో అనురాగ్ కశ్యప్, అండ్ ద థర్డ్ వుడ్ బి జంధ్యాల గారు. దీస్ ఆర్ క్లాసిక్ ఫిల్మ్ మేకర్స్ అనిపిస్తుంది, క్యారెక్టర్స్ కానీ రైటింగ్ కానీ. ఇంకా చాలా మంది ఉన్నారు, టాప్ 3 అంటే దిస్ ఇస్ వాట్ ఇస్ కమింగ్ టు మై. యా, బట్ వండర్ఫుల్ తరుణ్, వండర్ఫుల్ టాకింగ్ టు యూ. మీరు అమ్మ ఇట్లనే మెనీ మోర్ ఇంటర్వ్యూస్ అండ్ టాక్ షోస్. మే దిస్ కెమిస్ట్రీ రబ్ ఆఫ్ చూసే వాళ్ళందరికీ కూడా ఐ థింక్ దే విల్ ఫీల్ లైక్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. థాంక్యూ సో మచ్. ఇద్దరం కలిసి పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెడదాం. దట్ వాస్ దేర్ ఫర్ లాంగ్ అన్నమాట, చాలా ఏళ్ళ నుంచి. వెన్ హిస్ ఫాదర్ వాస్ దేర్ ఇట్సెల్ఫ్ హి యూజ్డ్ టు థింక్ ఇద్దరు పెట్టాలి అంటే
అది అది Yeah. ఇంకోటి నాకు కోరిక ఏంది అంటే ఇప్పుడు కెమెరా ముందే అందరి ముంగట చెప్పేసి నాన్న ఉన్నప్పుడు వీళ్ళు పెద్ద ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు. సత్యం థియేటర్ పోయేది, ఒక రాజ్దూత్ బైక్ ఉండేది, నేను పోయి టికెట్ తీసుకొని వచ్చేదండి. టికెట్ నేను క్యూలో నిలబడి టికెట్ అప్పుడు తీసుకొని ladies కి వచ్చినాక తక్కువ ఉండేది. మళ్ళీ నేను entertainment స్కూటీలో ఇంటికి వెళ్ళిపోయేది. ఇంటి పక్కకే ఉండేది. ఇంటికి వెళ్ళిపోయినాక మళ్ళీ ముగ్గురం వచ్చేది. సో అప్పుడు నేను అనేది ఇదంతా కాదు, సత్యం థియేటర్ అమీర్పేట కాదు మన లైఫ్ అంతా, కొంచెం బయటికి పోయి చూద్దాము అది ఇది అంటే అప్పుడు డబ్బులు లేవు. ఇప్పుడు కొంచెం డబ్బులు చేసుకుంటున్నాం కాబట్టి మా మమ్మీని తిప్పుదాం అనుకుంటున్నాం వరల్డ్ టూర్ కరోనా వైరస్ తగ్గిన తర్వాత. షీ హ్యాస్ టు అగ్రీ టు కమ్. Thank you, Tarun. Wishing you all the very best. Thank you, Andy. Thank you for a wonderful program and making us a part of it. Thank you. Thank you so much. So, ma'am, we've come to second segment of this. One is a sweet segment, one is a fun segment. ఇప్పుడు sweet segment లో ఉన్నాము. మామూలుగా అయితే స్వీట్ మెమరీస్ సెగ్మెంట్లో ఒక 4-5 ఓల్డ్ పిక్చర్స్ తీసుకొని 1 by 1 స్టోరీ అడుగుతాం అనమాట. కానీ మీ ఖజానాలోంచి వి గాట్ దిస్ ట్రెజర్. ఇది ఎట్లంటే మ్యూజియంలో అది డాక్యుమెంటేషన్ పెడతారు కదా, అట్లనే ఉంది ఓల్డ్ గా. ఐ థింక్ ఇంకా మళ్ళీ లేదు ఓల్డ్ అని కాదు, అంటే సో మచ్ టు సీ కదా అది అట్లా. సో దీని వెనుకున్న కథ ఏంటో నాకు చెప్పాలి మీరు. సో ఇది మీరు 18th బర్త్డేకి ఇచ్చిన గిఫ్టా? అవును, 18th బర్త్డే వాడికి తెలియకుండా అంత వాళ్ళ నాన్న చాలా ఫోటోగ్రాఫ్స్ అంతా తీసేదన్నమాట. అవన్నీ తీసి ఎన్ని మంత్స్ పట్టింది మీకు చేయడానికి? నాకు టైం దొరికినప్పుడల్లా ఎంట్రన్స్ ఎగ్జామ్ నుంచి వాడికి బాగా యూస్ టు కమ్ ఫస్ట్ అనమాట, అన్నిట్లో ఫస్టే. స్కూల్లో కూడా ఎవరు వచ్చినా కానీ పోర్ట్రేట్స్లో బాగా స్కిల్ ఉంది వాడికి. సో స్కూల్లో వాడు వాడిని అప్పటికప్పుడు వాడు వాళ్ళ పోర్ట్రేట్స్ వేసిస్తే దాన్ని మళ్ళీ వాళ్ళు ఫ్రేమ్ చేసి వాళ్ళకి మెమెంటోగా ఇచ్చేది. వీడిది సెల్ఫ్ పోర్ట్రేట్, ఇది వాడు చేసిన సెల్ఫ్ పోర్ట్రేట్ వెన్ ఇప్పుడు 98లో. ఇదే వాడు చేసిన వీడియో. ఇది ఒక్క పిక్చర్ మాత్రం మిగిలిపోయింది కానీ ఆ వీడియో తీసేసినట్టు. ప్రతి పిక్చర్ కూడా ఎక్కడ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, మొత్తం మీరు డాక్యుమెంటేషన్ చేశారు. ఇది వచ్చి ఇందిరా పార్క్లో ఫస్ట్ పెద్ద కాంపిటీషన్ అనమాట. 750 ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ వచ్చినాడు వాడు దాంట్లో. వాడు మ్యాజిక్ కూడా నేర్పించేది వాళ్ళ నాన్న. మ్యాజిక్ ఒక మ్యాజిషియన్ దగ్గర తీసుకొని పోయి వాడు మ్యాజిక్ కూడా నేర్చుకున్నాడు. అసలు రోడ్ల ఫ్లూట్ అమ్ముకుంటూ పోయేట ఆయనని ఉస్తాద్ ఇది రావు అనేసి ప్లే చేయమని చెప్పి వీకెండ్స్లో క్లాసెస్ తీసుకొని నాకు కొడుకు అనేసి that man used to come and take classes. So ma'am, final ఎవరైనా ఎప్పుడైనా is the fun segment that I was talking about. ఆ ఫన్ సెగ్మెంట్లో నేను కొంచెము దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి కొన్ని టిప్స్ కూడా తీసుకుంటాను మీ దగ్గర. సో ఫస్ట్ థింగ్ ఇస్, అటు టీచింగ్ జాబ్, మధ్య మధ్యలో మీకు టైం ఉన్నప్పుడల్లా యాక్టింగ్ చేయడము, ఆర్ట్ ఇంట్లో చూసుకోవడము, వర్క్షాప్స్ కూడా తీసుకుంటా అని చెప్పారు మీరు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా. ఇవన్నీ మేనేజ్ చేయడానికి మీరు టైం ఎలా మేనేజ్ చేస్తారు? పొద్దున్న లేవడం అండి, సీక్రెట్ అంటారు అంతేనా? అంతే. 4 గంటలకు లేవడం. నేను 2 గంటలకు పండుకున్నా కానీ 4 గంటలకు లేస్తాను నేను. మళ్ళీ మా తాతగారి దగ్గర నుంచి వచ్చిన అలవాటు అనమాట. ఈ వాజ్ వెరీ పర్టికులర్. సో నాకు లేవకపోతే ఐ ఫీల్ గిల్టీ, ఏదో తప్పు చేసినట్టు అనిపిస్తుంది అనమాట. దట్ వే ప్రాబబ్లీ యూ యాడ్ మోర్ hours to your life అని అనిపిస్తుంది నాకు. యూ ఎక్స్టెండ్ యువర్ లైఫ్. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటిదాకా? ద బెస్ట్ కాంప్లిమెంట్ ఇస్ మై సన్ కదా, ఇంకేముంది. సక్సెస్ అనేది దట్ ఈస్ డిఫరెంట్ అనమాట. వాడు ఒక మనిషిని మంచిగా ట్రీట్ చేయడము, వాడి క్యారెక్టరు, వాడు షోయింగ్ ఎంపతి టువర్డ్స్ అదర్స్, వాడి చుట్టూ ఉన్న వాళ్ళు, వాడి ఫ్రెండ్స్కి అందరినీ వాడు ఎంకరేజ్ చేయడం, అవన్నీ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్, ఐ థింక్ ఇట్స్ అ బిగ్ అసెట్ టు మీ. బయట ఎవరైనా సంథింగ్ ప్లెజెంట్ దట్ పీపుల్ సెడ్ మీకు బాగా గుర్తుండిపోయినది ఏమైనా మీ ఆన్ స్క్రీన్ చూసిన తర్వాత? ప్రమోషన్కు పోయినప్పుడు ఒక పెద్ద మనిషి అండి, అంటే ఆయన ప్రాపర్ విలేజ్ మ్యాన్ అనమాట. ఆ బట్టలు ఇది వేసుకొని, అమ్మ నీతో నేను ఒక ఫోటో దిగుతానమ్మా, నువ్వు మా అక్కలాగానే ఉన్నావు అని అనేసి వచ్చి కూర్చొని
అది ఐ నెవర్ ఫర్గెట్ అనమాట. అరవింద్ గారు కూడా అన్నారు, మా ఎంత ధైర్యంగా నువ్వు అసలు ఆ జడ ఏంది, ఆ మేకప్ లేదు, నువ్వు ఎట్లా యాక్ట్ చేసినావమ్మా, అంత ధైర్యం నీకు ఎట్లా వచ్చింది అట్లా అనేసి అడిగినాడు అనమాట. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాంప్లిమెంట్ అని అనిపించింది నాకు. మీ టాలెంట్స్ సో మెనీ ఇన్ ద లిస్ట్ కదా, అందులో సింగింగ్ కూడా ఒకటి ఉంది. మర్చిపోయినారేమో అనుకున్నా, అడగరేమో అనుకున్నాను. మామూలుగా అయితే ఐఎమ్ షూర్ మీ బాకీ ఇంటర్వ్యూస్లో డైలాగ్ చెప్పమంటారేమో, మా డైలాగ్తో పాటు ఒక 2 మాటలు చెప్పి పాడడం అనేది ఎప్పుడో వదులుకున్నామా అనుకున్నా నేను. అంటే ఐ డెంట్ ప్రాక్టీస్ అని అనిపిస్తుంది. వన్స్ అ సింగర్ ఆల్వేస్ అ సింగర్. అయితే వాడు పండుకునేటప్పుడు ఒక స్టోరీ చెప్పాలా, లేకపోతే ఒక పాట పాడాలి. ఈ పాట నాకు బాగా ఇష్టం అనమాట పాడేది వాడికి. You want me to sing now? Yes, yes. கண்ணே கலைமானே கன்னிமயிலென கண்டேன் உன்னை நானே. கண்ணே கலைமானே கன்னிமயிலென கண்டேன் உன்னை நானே. அந்தி பகல் உன்னை நான் பார்க்கிறேன், ஆண்டவனை அதைத்தான் கேட்கிறேன். ஆரிரோ ఓరారిరో. ఎస్. ఏ బాను, ఆ పిల్లగానితో ఏదో సెల్ఫీ తీసుకున్నావంట కదనే. తీసుకోవాలనుకున్నాను, పిల్లగా లోపల వెళ్ళిపోయాడు. లక్ష్మమ్మ ఇంటికి పోయి ఉసిరికాయ పచ్చడి తీసుకురాపో. ఉరుకు 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 ఉరుకునా. చాలా మంది అదే మేడం దే టెల్ ద డైలాగ్ అండ్ దే లుక్ ఎట్ మీ అన్నమాట. సో గీతా మ్యామ్, ఐ రియలీ ఎంజాయ్డ్ టుడేస్ ఎపిసోడ్. అండ్ చూసే వాళ్ళందరికీ కూడా ఐఎమ్ షూర్ వాళ్ళు కూడా కనెక్ట్ అయి ఉంటారు. మిమ్మల్ని నచ్చకుండా అయితే ఉండలేరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ప్లెజర్ ఇస్ మైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మాతృత్వంలో మాధుర్యాన్ని సుసాధ్యం చేసే 49 ఫర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ సమర్పించు మాతృదేవో భవ వచ్చే ఎపిసోడ్లో మరొక స్టార్ మదర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు